ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను డైలీ వీడియోస్ పెడుతున్నా కదండి, మేము చేసే మసాలా వ్యాపారం గురించి. అసలు ఈ మసాలా వ్యాపారం చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకునే బిజినెస్ అండి. అందుకే నేను డైలీ ఏమేమి ఐటమ్స్ పోతాయి, వాటికి ఏ కవర్లు యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ పోయాలి, ఎంత రేటు పడుతుంది, ఇవన్నీ వీడియోస్ పెడుతున్నా కదా. అలాగే మాకు రోజుకి వచ్చేసరికి మా ఏరియాలో ఏ అట్టలు డైలీ పోతాయో వీడియోస్ పెడుతున్నా కదా. ఇవాళ కూడా మీకు వీడియో పెడుతున్నానండి. ఇవాళ వచ్చేసరికి మాకు ఏమేమి సరుకు కావాల్సి వచ్చినాయో మీకు వీడియో పెడుతున్నాను అనమాట. మాకు వచ్చేసరికి ఇవాళ ఒక లవంగాలు ఒక 6 అట్టలు, చెక్క 4 అట్టలు, కిస్మిస్ ఒక 10 అట్టలు కావాల్సి వచ్చినాయండి. ఇవి ఆల్రెడీ కొంచెం పోస్తున్నాయి, మళ్ళీ కొంచెం కావాలంటే పోస్తున్నాను అనమాట. ఈ లవంగాలు వచ్చేసరికి డైలీ ఒక 10 అట్టల దాకా పోతాయండి. వీటికి కవర్లు వచ్చేసరికి మనం 2.5-3 సైజు కవర్లు వాడతాము. అట్టలో 6-11 సైజు వాడతామన్నమాట. ఈ ఆలుకాయలు కేజీ వచ్చేసరికి 1100 పడుతుంది. ఈ కవర్లో వచ్చేసరికి ఈ కవర్లు వచ్చేసరికి ఈ లవంగాలు కవర్లో ఎన్ని లవంగాలు వేస్తామంటే 17 లవంగాలు దాకా వేస్తామండి. ఒకవేళ మీకు తెలీదు అనుకుంటే మీ ఇంటి దగ్గర శాంపిల్ తెచ్చుకొని వేసుకోవచ్చు. లేకపోతే మీరు శాంపిల్కి ఇప్పుడు కేజీకి వచ్చేసరికి 60 అట్టల దగ్గర 70 అట్టలు అవ్వాలి. అందుకని క్వాంటిటీ చూసి మీరు పోసుకోవచ్చు అనమాట, మీకు అర్థమైతే. ఓకేనండి. మీరు మొదటగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అందులో ఎవరికన్నా అవసరమైతే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి. నాకు కావాల్సిన లవంగాలు అట్టలు పోసేసుకుంటానండి. నాకు కావాల్సిన లవంగాలు అట్టలు పోసేసానండి. ఇక్కడ నేను సీలింగ్ వేస్తున్నాను. సీలింగ్ చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి. చూసారా, నాకు ప్యాకెట్కి వచ్చేసరికి 16-17 లవంగాలు పట్టినాయి. అందుకే మీరు చూసి వేసుకోండి ప్యాకెట్లో. మనకి అట్టలు అవ్వాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇలా నాకు కావాల్సిన లవంగాలు అట్టలు నేను పోసేసుకున్నాను. కాల్ చేసుకొని కొట్టేసుకోవటమేనండి అట్టకి. ఓకేనండి. చూసారండి, అట్టకు కొట్టేసాను అదండి. ఇక్కడ నేను చెక్క పోస్తున్నాను అనమాట. ఒక 4 గంటలు కావాలంటే పోస్తున్నాను. ఆల్రెడీ లవంగాలు పోసేసాను. ఇప్పుడు చెక్క పోస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, చెక్క కేజీ 300 పడిద్ది. మనకి కేజీకి వచ్చేసరికి 20 అట్టలు అవ్వాలన్నమాట. మనకి ఇలా నిండుగా వేసుకోవాలి ప్యాకెట్కి. అలాగే మనం చెక్క చూసి తెచ్చుకోవాలండి. అంటే మందము తెచ్చుకోకూడదు, పలసన తెచ్చుకోకూడదు. 2 కలిపి ఉండేటట్టు తెచ్చుకోవాలి. అట్లయితేనే మనకి అట్ట నిండుగా ఉండిద్ది, ప్లస్ అట్టలు కూడా ఎక్కువ అవుతాయి అనమాట. ఇవి వచ్చేసరికి మనకి డైలీ ఒక 4 అట్టల కన్నా ఎక్కువ పోవండి. 4 నుంచి ఒక 6 అట్టల దాకా పోతాయి. జీడిపప్పు, జీరా, కిస్మిస్, గసాలు, తాలింపు అంటే ఎక్కువ పోతాయి, కానీ ఇవి వచ్చేసరికి తక్కువ పోతాయి. కానీ లాభం అనేది వస్తుందన్నమాట. మనకి వచ్చేసరికి అప్పుడప్పుడు ఒక 2 అట్టలు డైలీ 2 అట్టలు పోయే ఐటమ్స్ అంటే బఠానీలు, తినే సోడా, మెంతులు, వాటి మీద లాభం ఎక్కువ వచ్చేది. కానీ డైలీ 2 అట్టల కన్నా ఎక్కువ పోవయ్యి. అవి వీడియోలు ఇంకా పెట్టలేదండి, పెడతాను. ఎందుకంటే అప్పుడు నెలలో ఒక 2-3 తడవలే కాబట్టి పోసుకునేది, ఒకేసారి పోస్తాం అనమాట. ఈసారి కంపల్సరీ అవి కూడా వీడియో పెడతాను. ఓకేనండి. కావాల్సిన 4 చెక్కట్లు పోసేసాను అనమాట. వీటికి సీలింగ్ వేసేస్తున్నా. ఇలా సీలింగ్ వేసేసి మనం అట్టకు కొట్టేసుకోవట్లేదండి. మన ప్యాకెట్ ఇంత నిండుగా ఉంటే తొందరగా తీసుకుంటారండి షాప్లో కూడా. అందుకే చూసి జాగ్రత్తగా వేసుకోండి. అలాగే మీరు సరుకు తెచ్చుకునేటప్పుడు కూడా చూసి తెచ్చుకోండి. మంచి క్వాలిటీ ఉండేవి తెచ్చుకోవాలన్నమాట.
ఇక్కడ నేను చెక్క పోసేసానండి. వీటిని చెక్క కొట్టేస్తున్నాను అనమాట. చూసారు కదండి, చెక్క లవంగం ఆల్రెడీ పోసేసాను. ఇవాళ మాకు కావాల్సిన ఐటమ్స్లో ఇప్పుడు నేను కిస్మిస్ పోస్తున్నాను అనమాట. కిస్మిస్ ఈసారి వచ్చేసరికి మాకు కేజీ 260 పడిందండి. అంటే ఒక 20 రూపాయలు తక్కువ అనమాట సైజు. కానీ కిస్మిస్ పండ్ల సైజు కొంచెం పెద్దగా ఉన్నాయి. అందుకే మనం 10, 9 అలానే వేసుకోవాలన్నమాట. ఇలా సైజు పెద్దగా ఉన్నప్పుడు మనము అంటే 9, 10 అలా వేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇలా నేను 10 కాయలు 9 కాయలు చూసి వేసుకుంటాను అనమాట. ఈ కవర్లు వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను 2.5-3 సైజు కవర్లు వాడతామండి. మనము స్టార్టింగ్లో ఒక అర కేజీ తెచ్చుకొనైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి కేజీకి వచ్చేసరికి 16 అట్లు అంటే అర కేజీకి వచ్చేసరికి 8 అట్లు. దాని మీద మనకి దగ్గర 100 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట. అందుకని మీరు ఈ కిస్మిస్ ఐటమ్ మీద మనకి 100-150 దాకా మీరు స్టార్టింగ్లో తక్కువ వస్తే తర్వాత ఎక్కువ లాభం అనేది వచ్చిద్దండి. ఓకేనండి. ఇలా నేను కిస్మిస్ నాకు ఒక 10 అట్టల దాకా కావాలి. 6 నుంచి 10 లోపు, అందుకే పోసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇవి నేను పోసేస్తానండి. చూసారు కదండి, ఇక్కడ నేను కిస్మిస్ పోసేసానండి. 6 అట్టలు పోయమన్నారులే కానీ నేను 10 అట్టల దాకా పోసేసాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు స్టాక్ ఉండిద్దిలే అని చెప్పేసి. ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం ఉంటే మనకి తర్వాత బేరం బాగున్న రోజు ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండిద్దని పోసానండి. ఇలా ఖాళీ టైం ఉన్నప్పుడే పోస్తానమాట. కొంచెం ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ అట్టలు. అలానే అన్ని రకాలు పోయినాయి, ఒక రకమే కొంచెం ఎక్కువ అట్టలా పోసి అట్టు పెట్టుకుంటానండి. ఓకేనండి. ఇలా నేను మొత్తం కాల్ చేసేసుకుంటాను. చూసారు కదండి, ఇక్కడ నేను మొత్తం కాల్ చేసుకున్నా. ఇక్కడ మొన్న లూజ్ మిగిలితే అట్టకు కొట్టాను కదా, ఇప్పుడు అదే అట్టకు కొడుతున్నానండి. ఇలా మనం మొత్తం కొట్టేసుకున్నాం. చూసారా, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇలా నాకు కావాల్సిన ఈ 3 రకాలు నేను పోసేసుకున్నానండి. ఏమేంటి అంటే లవంగాలు, చెక్క, కిస్మిస్ అనమాట. వీటి వరకు నేను పోసేసాను. ఇంకా వీటికి పంచింగ్లు, రబ్బర్ బ్యాండ్లు వేయాలి. ఓకేనండి. బాయ్.